నేను మాట్లాడతాను, కానీ నేను ఓ లెవెల్కే దాన్ని అడ్డుకోగలను. యు నో వాట్ హ్యాపెన్ లాస్ట్ నైట్? అతను ఒక న్యూసెన్స్, ఏ ట్రబుల్ మేకర్. సిన్సియరా? మన సర్వీస్లో ఎంతమందిని చూడలేదు. కొన్నాళ్ళు పోతే వాడి పొగరు దిగిపోతుంది. అది నేను చూసుకుంటానులే, తర్వాత ఫోన్ చేస్తాను. బాయ్. నిరంజన్ సార్, నిన్న రాత్రి ఏదో హీరో లెవెల్లో పోజు కొట్టావట. ఐ వాస్ ట్రావెలింగ్ ఫ్రమ్ కర్నూల్. అక్కడి నుంచి నేను నీకు చాలాసార్లు ఫోన్ చేశాను, బట్ నువ్వు కావాలనే ఫోన్ తీయలేదు. క్రిమినల్స్ని పట్టుకునేటప్పుడు వాళ్ళ మీద చేసుకోవడం తప్పు కాదు, కానీ అక్కడున్న ఎస్ఐని కూడా నువ్వు కొట్టావు. యు ఆర్ అ పెయిన్ ఇన్ ద యాస్. అసలు నీకేమైంది? ఎన్నిసార్లు వార్నింగ్ ఇచ్చినా నీకు బుద్ధి రాదా? బట్ యు నెవర్ గివ్ ఇన్. దిస్ టైమ్ ఈజ్ అన్ ఆర్డర్. నిన్న నువ్వు కస్టడీలోకి తీసుకున్న ఉదయభానుని వదిలిపెట్టు. నో ఆర్గ్యుమెంట్స్. సారీ సార్, అది అయ్యే పని కాదు. నన్నే ఎదిరిస్తావా? ఎదిరించడం కాదు సార్, ఉదయభాను అనే వ్యక్తి మీద కేసు రిజిస్టర్ అయింది. పోతే అరెస్ట్ చేయడం, కేసు జరుగుతూ ఉండడం మీడియాకి తెలుసు. ఇక మీరు చెప్పినట్టు మీ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఏమీ చేయడం కుదరదు. ఇష్యూ అన్ ఆర్డర్ ఇన్ రైటింగ్ అండ్ ఐ విల్ గెట్ హిమ్ రిలీజ్డ్. ఊరికే ఎక్స్ట్రాలకు పోవద్దు, నేను చెప్పింది చేస్తే చాలు. నో సార్, ఐ కాంట్. నువ్వేమీ నిజాయితీ పరుడివి కాదు, ఎంత కడిగినా పోని కళంకం ఉన్నవాడివి. హవాలా వాళ్లకు సహాయపడ్డాడన్న కారణంతో పోలీస్ సర్వీస్ నుంచి డిస్మిస్ చేయబడ్డ ఒక లంచగొండి తండ్రికి పుట్టిన వాడివే కదా నువ్వు. అది మర్చిపోకు. అది నీ చరిత్ర. ఈ రోజు కాకుంటే రేపు నువ్వు నీ తండ్రిలాగే అవుతావు. ఆదర్శాలు వల్లించే వాళ్ల వల్లే జరగకూడని తప్పులు జరుగుతున్నాయి. దీన్ని చూసారా సార్? మీరు చెప్పిన వృత్తికి ద్రోహం చేసిన వ్యక్తి ఫోటో ఇది. జీవితంలో ఇంతవరకు గవర్నమెంట్ ఇచ్చిన జీతం తప్ప ఎవరి దగ్గర ఒక్క రూపాయి కూడా లంచం తీసుకొని నిజాయితీ పరుడి తను. పై అధికారులు వాళ్ళ ఇమేజ్ ని కాపాడుకోవడానికి బలి చేసిన ఒక మామూలు పోలీస్. అండ్ యువర్ రైట్ సార్, దిస్ ఇస్ మై లీనియన్స్, దిస్ ఇస్ మై ఇన్హెరిటెన్స్ అండ్ దిస్ ఇస్ మై మోరల్ స్ట్రెంగ్త్. ఒక బ్లాంక్ చెక్ కోసం ఎటువంటి నీచ పనులైనా చేయడానికి సిద్ధపడే ఒక పోలీస్ ఆఫీసర్ ని చితక్కొట్టేటప్పుడు ఒక ఎక్స్ట్రా పవర్ వచ్చేది ఈ ఫోటోలో ఉన్న గొప్ప వ్యక్తి మొహం చూసినప్పుడే సార్. ఆ పొగరెవరికైనా అర్థం కావాలంటే ఒకే అబ్బకి పుట్టుండాలి. ఇంకొక్కసారి నా తండ్రి గురించి అసహ్యంగా మాట్లాడారంటే నరికేస్తా. యు విల్ కర్స్ ది డే యు ఆర్ బోర్న్. కమిషనర్ గారే ఇంతగా చెప్తున్నారు కాబట్టి ఆ ఉదయభానుని వదిలేద్దాం సార్. రిజిస్టర్ అయిన కేసుని కొట్టి పారేయాలంటారు, అంతేనా సార్? నేను మిస్టర్ అబ్దుల్లా, మీరు నాకంటే సీనియర్, వయసులోనూ ఎక్స్పీరియన్స్లోనూ కరప్షన్ లేదు. బట్ ఐ మస్ట్ టెల్ యూ, మీలాంటి వాళ్ల వల్లే మన డిపార్ట్మెంట్కి చెడ్డ పేరు వస్తోంది. సుపీరియర్ ఆఫీసర్లు చట్టానికి విరుద్ధంగా నడుచుకోమని చెప్పినప్పుడు మీరు తలాడిస్తున్నారు. రిటైర్మెంట్కి 3 సంవత్సరాలే టైం ఉన్న మీకు ఈ విషయం చెప్పడంలో అర్థం లేదని నాకు తెలుసు. బట్ బానిస బతుకు బతకడానికి నేను సిద్ధంగా లేను. సార్ క్షమించాలి, ఇన్నేళ్ళ నా అనుభవంతో చెప్పాను. అనుభవానికి సర్వీస్కి సంబంధం లేదు. మా నాన్న గురించి మీకు తెలుసుగా, అది వదిలేండి. అలెక్స్ సార్, ఉదయభానుని కస్టడీ నుంచి రిలీజ్ చేయించడానికి తెల్లారే వరకు స్టేషన్ ముందుకి ప్రీమియం కాస్ ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉన్నాయి. దర్ వర్ ఆల్సో సమ్ ఫోన్ కాల్స్ ఫ్రమ్ ది వెరీ ఇన్ఫ్లుయెన్షియల్ అండ్ ది ఫ్లూయెంట్. వాడికంత బ్యాక్గ్రౌండ్ ఎక్కడి నుంచి వచ్చింది? ఉదయభానుకి చీఫ్ పార్లపల్లి సుభాష్. పార్లపల్లి సుభాష్ వాడొక్కడే ఈ బిజినెస్ చేయడం లేదే, వాడికి పార్ట్నర్ కూడా ఉన్నాడు. A partner in crime, జై ప్రతాప్. వాడి మీద కొన్ని కేసులు కూడా ఫైల్ అయి ఉన్నాయి. వాళ్ళిద్దరూ ఉదయభాను రిలీజ్ చేయించడానికి పడిన శ్రమను చూస్తుంటే మనకు అర్థమవుతోంది వాళ్ళ ఇల్లీగల్ బిజినెస్ కి కింగ్ పిన్ ఈ ఉదయభాను అని. ఆ రోజు రాత్రి వాళ్లతో పాటు 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో కాపలా ఉన్నది ఈ ఏపీలోనే గొప్ప ధనవంతుల కుర్రాడైన సైమన్ రాజేష్. This trio of Jay Pratap, Parlapalli Subhash and Simon Rajesh is really puzzling and highly interesting. So we,
are going to go after them. Start working on that connection. సార్ Why civil service? That's the question. Answer me. Come on. Respond. To serve the people, I mean society. Then go under charity organization. లేదంటే వెళ్ళి సోషల్ సర్వీస్ చేయి. Why you sit and rot here? మీరంతా సివిల్ సర్వీస్ ని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారో నాకు బాగా తెలుసు. దట్స్ ఆల్ ఆఫ్ పవర్. అధికారం మీద మీకున్న ఒక రకమైన మోజు. మిమ్మల్ని డిస్కరేజ్ చేయడానికి ఇలా చెప్పట్లేదు. ఏకాగ్రత సిన్సియారిటీ ఉంటేనే సివిల్ సర్వీస్ ని పూర్తి చేయగలరు మీరు. దట్స్ వై దిస్ హాట్ టాక్. ఏడీజీపీగా ఇంటెలిజెన్స్ లో ఉన్న నేను అన్యాయాలకు అక్రమాలకు తలవంచి ఉద్యోగ ధర్మాన్ని నెరవేర్చాల్సి వచ్చినప్పుడు అది ఇష్టం లేక రాజీనామా లెటర్ ఇచ్చేసి వచ్చేశాను. బాలగోపాల్ ఐపీఎస్ అయిన నేను మీకిలా పాఠాలు చెప్పడానికి ఎంతో సంతోషిస్తున్నాను. ఇకపోతే ఎన్నో సంవత్సరాలుగా పోలీస్ శాఖలో పనిచేస్తుండడం వల్ల ఎదుటి వాళ్ళ టాలెంట్ ని కనిపెట్టగలను. ఐఎమ్ గిఫ్టెడ్ జడ్జ్ ఆఫ్ టాలెంట్. ఈ కోర్సు పూర్తి అయ్యేసరికి నాకు తెలుస్తుంది మీలో ఎంతమంది పవర్ఫుల్ ఆఫీసర్స్ అవుతారనేది. అండ్ ఐ నెవర్ గో రాంగ్. దానికి ఇతనే ఒక ఎగ్జాంపుల్. నిరంజన్, ద డేరింగ్ ఆథరైజ్డ్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్. ఇదిగో ఈ చైర్లోనే నిరంజన్ కూర్చునేవాడు. ట్రైనింగ్ స్టార్ట్ అయిన 3వ రోజునే ఇతని గురించి తెలుసుకున్నాను. హీఈస్ సాలిడ్ మెటల్. ఇతను మీకు ఇక్కడ ఇన్స్ట్రక్టర్ అయితే అది చట్టవిరుద్ధం. డిప్యూటీ కమిషనర్ ట్రైనింగ్ సెంటర్ లో పాఠాలు చెప్తున్నాడని పెద్ద న్యూస్ అవుతుంది. బట్ యు విష్ దెమ్ లక్ నిరంజన్. Why not? నేను చెప్పేది ఒక్కటే. దర్ ఇస్ నో సబ్స్టిట్యూట్ ఫర్ హార్డ్ వర్క్. స్వయం కృషిని నమ్ముకోండి. ఆ నమ్మకాన్ని ఎప్పటికీ కోల్పోకండి. అండ్ ట్రస్ట్ హిమ్. హీ విల్ టేక్ యూ అలాంగ్ యువర్ రైట్ పాత్. ఇది ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ కోసం చేసే ప్రకటన కాదు. నా సొంత అనుభవంతో చెప్తున్నాను. సో దట్స్ ఇట్. తర్వాత సెషన్ ని హ్యాండిల్ చేయడానికి డాక్టర్ అన్సారీ వస్తారు. హ్యావ్ ఫన్. ఆల్ ది బెస్ట్. కాఫీ అండ్ శాండ్విచ్. యా. నేను ఆలోచిస్తూ ఉంటాను నీకు మీ నాన్నకి ఎంతో తేడా ఉందని. ఆయన మహా మెత్తన. పై అధికారులు ఏం చెప్పినా దాన్ని వేదంగా తీసుకునేవాడు. నేరస్తుల్ని కూడా కఠినంగా మాట్లాడేవాడు కాదు. మీ నాన్నను తలుచుకుంటే చాలా బాధగా ఉంటుంది. అతన్ని కాపాడలేకపోయానని. ఐ నో సార్. యూ టోల్డ్ మీ దట్ మెనీ టైమ్స్. నాన్నకిప్పుడు ఆరోగ్యం బాగోలేదు. అయినా ఒంటరిగానే ఉంటున్నారు. ఐఎమ్ వరీడ్. వచ్చి నాతో ఉండమంటే నా మాట విండోలేదు. హవాలా వాళ్ళకి సాయం చేశారన్న పేరుతో సర్వీస్ నుంచి డిస్మిస్ చేయబడ్డ ఆయన వచ్చి నాతో ఉంటే నాకు చెడ్డ పేరు వస్తుందేమో అని భయం. మీ నాన్నతో నేను మాట్లాడినా? వద్దు సార్, ఆయన వినరు. బట్ నీతో మాట్లాడమని ఆయన నాతో చెప్పారు. నువ్వు నా మాట వింటావని ఆయన నమ్మకం. హీ వాంట్స్ యూ టు గెట్ మ్యారీడ్. ఏమంటావు? పెళ్లి చేసుకుంటావా? గతాన్ని తలుచుకుంటే ఎవరికుండవు ఇలాంటి అనుభవాలు? అది కాలేజ్ డేస్లో. మీ నాన్న ఏదో నేరం చేసినట్టు ఫీల్ అవుతున్నారు. ఆయన తప్పు చేశాడని సస్పెండ్ చేయడం వల్లే కదా ఆ అమ్మాయి తరపు వాళ్ళు నిన్ను ఆ అమ్మాయిని విడదీశారు. సార్ లెట్స్ డిస్కస్ సంథింగ్ ఎల్స్. ఓకే 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 నౌ యూ కెన్ హ్యావ్ యువర్ ఫేవరెట్ టాపిక్, ఇన్వెస్టిగేషన్. సైమన్ రాజేష్, శాండ్ మాఫియా. స్ట్రేంజ్ కదూ? మీకు తెలుసు కదా సార్, ఈ సిటీ సరౌండింగ్స్ లో జరుగుతున్న మొత్తం ఇల్లీగల్ యాక్టివిటీస్ ని కంట్రోల్ చేస్తుంది ఈ పార్లపల్లి సురేష్, జయప్రతాప్ కలిసే. ఇసుక రవాణా, క్వారీ, హవాలా, కొటేషన్, ఎటువంటి ఎంక్వైరీ అయినా చివరికి చేరేది వీళ్ళ దగ్గరకే. బట్ సైమన్ రాజేష్ కి వీళ్ళిద్దరికి మధ్య ఉన్న రిలేషన్షిప్, నౌ దట్స్ అ రీసెంట్ డెవలప్మెంట్. ఈ సైమన్ రాజేష్ గురించి నువ్వు ఎంక్వైరీ చేయించావా? యా. వాడికి లేని బ్యాడ్ హ్యాబిట్ అంటూ ఏదీ లేదు. డోప్ అడిక్ట్, కొకైన్, హ్యాషెస్, హెరాయిన్, తర్వాత బూజ్ అండ్ గర్ల్స్. ఇట్స్ ఎ క్లీషడ్ స్టోరీ. 7,500 కోట్ల ఆస్తి గల సైమన్ రాజేష్ గ్రూప్ అతన్ని ఇక్కడున్న బిజినెస్ లో ఉంచకుండా ముంబైలోనూ ఢిల్లీలోనూ ఎందుకు ఉంచారు? మనం అదే తెలుసుకోవాలి. సైమన్ సిటీలో ల్యాండ్ అయింది 8 నెలల క్రితమే. రాజేష్ గ్రూప్ లో రియల్ ఎస్టేట్ బిజినెస్ బాధ్యత తీసుకుని ల్యాండ్ బిజినెస్ మొదలుపెట్టినప్పటి నుంచే జయప్రతాప్, సుభాష్ క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యారు. ఆల్ సెట్ అండ్ డౌన్. సైమన్ రాజేష్ ఇస్ అ బ్రిలియంట్ బిజినెస్ మ్యాన్. కానీ అతనితో జయప్రతాప్, సుభాష్లకున్న లింకే మనకు తలనొప్పి కలిగిస్తుంది. సో వాట్స్ ద ప్లాన్ ఆఫ్ యాక్షన్? ఏదేమైనా సైమన్ ని ఫాలో చేయాలని డిసైడ్ అయ్యాను. వాడు ఏదో ఒక విషయంలో పట్టుబడతాడని నమ్ముతున్నాను. పట్టుబడితే ప్రాబ్లం సాల్వ్డ్. అంటే
నీకు కమిషనర్ కి మధ్య జరుగుతున్న గొడవ రొటీన్ అఫైర్ అవుతుంది కదూ. అది ఎప్పుడూ ఉండేదే కదా సార్. అయితే నేను నీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వనా? సర్వీస్ వదిలేసి వచ్చేసిన తర్వాత నేను ఒక బిజినెస్ మ్యాన్ అయ్యాను కదా. SM గ్రూప్ ఆఫ్ కంపెనీ. నాకు ఇక్కడ స్పోర్ట్స్ కౌన్సిల్లోను క్రికెట్ అసోసియేషన్లోను కాస్త పలుకుబడి ఉంది. ఐ హావ్ మై ఓన్ సోర్సెస్ అండ్ ఐ టెల్ యూ, 2 రోజుల్లోగా సైమన్ రాజేష్ గురించి ఈ రాష్ట్రం అంతా మాట్లాడుకుంటారు. విచ్ సంథింగ్ సెన్సేషనల్. ఏమంటున్నారు సార్? జస్ట్ వెయిట్ అండ్ సీ. గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్. మా కొత్త వెంచర్స్ గురించి చెప్పడానికి ఈ ప్రెస్ మీట్. సైమన్ గ్రూప్ బిజినెస్ యాక్టివిటీస్ గురించి మీకు బాగా తెలుసు. వీఆర్ ఇన్ టు ఫినాన్స్, రియల్ ఎస్టేట్స్, హోటల్స్, రిసార్ట్స్, సాఫ్ట్వేర్ ఎక్సెట్రా. ఇంకో కొత్త కంపెనీ ఐ హ్యాపన్ టు బిట్స్ MD, న్యూ హారిజాన్స్. ఈసారి ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నది స్పోర్ట్స్ లో. నేషనల్ క్రికెట్ లీగ్ లో మన స్టేట్ నుంచి కూడా ఒక టీం ఉండాలి. అదే నా లక్ష్యం. వచ్చే నెలే అది మెటీరియలైజ్ అవుతుంది. ఇదే ఉద్దేశంతో మరికొందరు కూడా రంగంలోకి దిగారు కదా. నేచురలీ, సీ దిస్ ఇస్ అ వరల్డ్ ఆఫ్ కాంపిటీషన్. ఈ పోటీలో నెగ్గాలంటే గట్స్ ఉండాలి. అండ్ వీఆర్ గోయింగ్ టు బి ద ఫిటెస్ట్. ఒక కేంద్ర మంత్రి కూడా ఇదే ఉద్దేశంతో పావులు కదులుతున్నాడని తెలిసింది. లెట్ హిమ్. బట్ చివరికి ఈ ఛాన్స్ నాకే దక్కుతుంది. ఐ టెల్ యూ, ఈ రాష్ట్రం నుంచి ఒక టీం సెలెక్ట్ అయితే ఇక్కడికి క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్లు వస్తాయి, మంచి పేరు వస్తుంది. మీ తండ్రి గారికి మీకు సరైన సంబంధాలు లేవని వార్తలు వస్తున్నాయి. మరి దీనికి ఆయన సహకరిస్తారంటారా? దట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. సార్, దట్స్ ఆల్. ఒక్క నిమిషం, ఇంకా అడగాల్సినవి ఎన్నో ఉన్నాయి. నేను ఒక విషయం తెలుసుకోవాలి. ఐ హావ్ ఎ క్వశ్చన్. హలో టైగర్ కాలింగ్. హలో టైగర్ కాలింగ్. ఆ పాడుపడ్డ బ్రిడ్జ్ దగ్గర ఏ ప్రాబ్లం లేదు? ఓకే, నేను బైపాస్ లో ఉన్నాను. టెక్నో పార్క్ పక్కన తమిళనాడు రిజిస్ట్రేషన్ బండి ఒకటి ఆపేసరిగా ఏమైంది? వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు సార్. ఓవర్ అండ్ అవుట్. Control room. DCP Niranjan. I want an ambulance. Send immediately. Krishnagiri main road pakkana. Turn left at the 3rd signal. Make it fast. Are you Simon? Are you Simon Rajesh? What happened? What happened? Who did this to you? ఏం జరిగింది? Come on, Simon, tell me. ఏం జరిగింది? చెప్పండి. ఏం జరిగింది? Come on, tell me. మీరా స్పా. Simon? Simon? Simon?